ఓకే. మలేషియాలో తెలుగు ఉపాధ్యాయులు దీనికి 2 కేటగిరీస్ మనం చెప్పొచ్చు. ఒకటి స్వాతంత్రానికి ముందు, అంటే 1957కు ముందు ఉద్యోగం చేసిన వారు, స్వాతంత్రానికి తరువాత ఉపాధ్యాయులుగా ఉన్నవారు అని. స్వాతంత్ర్యానికి ముందు నుండి తెలుగు ఉపాధ్యాయులుగా ఉన్నవారిలో చాలామంది ప్రముఖులు తొలి నేను చెప్పదలుచుకున్నది శ్రీ నేతేటి దొరగయ్య గారు. ఇతను 1937లో ఆంధ్రదేశంలో తెలుగు టీచర్గా ట్రైనింగ్ అయ్యి వచ్చిన వారు. అతను మలయాలో ఎక్కువ మంది తెలుగు టీచర్లు ఉండడానికి దానికి పునాది వేసిన వారు అయినవారు. అంటే అతని దగ్గర చదివిన శిష్యులు తెలుగు టీచర్లుగా చాలామంది ఉద్యోగంలో ఉండేవారు. వారిలో శ్రీ ఆడారి అప్పలనాయుడు గారు, శ్రీ కోరిబిల్లి అప్పలనాయుడు గారు, శ్రీ ద్వారపుడి సోమనాయుడు గారు, శ్రీ కురువాడ వెంకప్ప గారు, శ్రీ నైశెట్టి రామమూర్తి గారు, శ్రీ కాశీన రమణయ్య గారు చాలా ముఖ్యులు. తరువాత అప్పుడున్న తొలుత తెలుగు ఉపాధ్యాయులుగా ఉన్నవారిలో శ్రీ త్రిమూర్తి మాస్టర్ గారు, శ్రీ బేతా రామస్వామి గారు, శ్రీ అల్లూరి కన్నయ్య నాయుడు గారు, శ్రీ విష్ణుభట్ల బాపునాయుడు గారు, శ్రీ మాణిక్యరావు గారు, శ్రీ మదిని సోమునాయుడు గారు, శ్రీ బుద్ధ అప్పలనాయుడు గారు, శ్రీ మునుకుటి సుబ్బారావు గారు చాలా ప్రముఖులు. ఇందులో అల్లూరి కన్నయ్య నాయుడు గారు కూడా ఆంధ్రదేశంలో తెలుగు టీచర్గా ట్రైనింగ్ అయి వచ్చిన వారు. వీరు శ్రీ నేతేటి దొరగయ్య గారితో కలిసి 1953, 54, 55, 56 సంవత్సరాల్లో తెలుగు 7వ తరగతి తర్ఫీదు అంటే ట్రైనింగ్ ఉతాన్ మెలింటాంగ్ శ్రీ భారతి తమిళ పాఠశాలలో వీరు తెలుగు నేర్పేవారు. అంటే శ్రీ నేతేటి దొరగయ్య గారు భూగోళ శాస్త్రం, శ్రీ అల్లూరి కన్నయ్య నాయుడు గారు తెలుగు భాష, తిరిగి శ్రీ సింహాచలం గారు లెక్కలు మాస్టర్గా ఉండేవారు, శ్రీ త్రిమూర్తి గారు చరిత్ర మాస్టర్గా ఉండేవారు. తరువాత కొంతకాలము శ్రీ మదిని సోమనాయుడు గారు లెక్కల మాస్టర్గా ఉద్యోగంలో ఉండేవారు. స్వాతంత్రానికి ముందు ఉన్న తెలుగు ఉపాధ్యాయుల్లో పేర్కొనదగిన వారు కూడా కోలపేర శ్రీ పరదేశి సింహాచలం గారు, తర్వాత బాగండతో తోటలో ఉన్న శ్రీ శాంతమ్మ గారు. వీరు మన తొలి ఆంధ్ర సంఘ అధ్యక్షులు శ్రీ కుండ సిద్ధయ్య గారి సతీమణి గారు. తరువాత శ్రీ గోపెంగ్లో ఉద్యోగం చేసిన శ్రీ జీవరత్నం గారు. తదుపరి చాలామంది 53, 54, 55, 56 సంవత్సరాల్లో తెలుగు టీచర్లుగా ట్రైనింగ్ అయ్యి
తరువాత వచ్చిన వారిలో తెలుగు టీచర్లుగా ముఖ్యులు శ్రీ మండే లక్ష్మణ్ గారు, శ్రీ డివి శ్రీరాములు గారు. వీరు స్వాతంత్రానికి తరువాత ఉద్యోగాల్లో కుదిరిన ఉపాధ్యాయులు అన్నమాట. మళ్ళీ శ్రీ మదిని సముద్రం గారు, శ్రీ పిన్నింటి కన్నయ్య గారు, శ్రీమతి సారమ్మ, శ్రీమతి ఎలిజబెత్, శ్రీమతి పాప, శ్రీ లక్ష్మణ్ గారు, శ్రీ ఎక్కిరెడ్డి అచ్చెన్న నాయుడు గారు. వీరు పంచమాలయంలో ఉద్యోగం చేసిన వారు. శ్రీరాములు గారు, శ్రీ బంగారు గారు, గోమాలి ఎస్టేట్లో శ్రీ పిఎస్ రాములు, లక్ష్మణ సోదరులు గారు. పేపర్ మళ్ళీ చెప్పండి. శ్రీ బీకే సముద్రము మరియు సుబ్రహ్మణ్యం గారు. వీరు లాడంగెడ్ ఎస్టేట్లో ఉపాధ్యాయులుగా ఉండేవారు. మైనాల్ బే ఎస్టేట్లో శ్రీ అప్పారావు గారు, శ్రీ నైశెట్టి రామమూర్తి గారు ఉండేవారు. గోపెంగ్లో శ్రీ డిఏ సుబ్రహ్మణ్యం గారు, కెడ్డాలో శ్రీ గొర్లిదేవుడు గారు, మరియు గోపెంగ్లో శ్రీ ఎంపీ అప్పలనాయుడు గారు. టెలికెన్సన్లో గంగులు వీరాస్వామి సోదరులు, శ్రీ ఎంపీ సుబ్రహ్మణ్యం గారు, ఎల్లప్ప అప్పారావు గారు, శ్రీ గంగులు వెంకటస్వామి గారు. వీరు మెలంట్రంగ ఎస్టేట్లో ఉండేవారు. ఉలుబెర్నంలో శ్రీ సాలి సుబ్రహ్మణ్యం గారు, కోలబెర్నం నుండి వచ్చిన శ్రీ మునియాండి మాస్టర్ గారు ముఖ్యమైన తెలుగు ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఇందులో శ్రీ ఎన్నల రాములు గారు, వారు జనరేటా ఎస్టేట్లో ఉపాధ్యాయులుగా ఉండేవారు. వీరు స్వాతంత్రానికి ముందు నుండి కూడా ఉపాధ్యాయ పదవిలో ఉండినవారు. కొంతమంది వదిలేసారు కదా సార్, కొంతమంది వదిలేసినట్టుంది. బంగారు మన అచ్చెన్న మేస్టర్ అంత పేరు అచ్చెన్నాయుడు చెప్పాను. అచ్చెన్నాయుడు చెప్పాను. అచ్చెన్నాయుడు, శ్రీరాములు. Most of them we cover. Okay. You want to read some slokas or some poetry or something which you అదనే చెప్పారు కదా. You want to do some other day? Some other day. Prepare చేయండి. I'll come and record it. అది ప్రిపేర్ చేయక్కర్లేదు. At random I can sing. Oh yes sir. అది ఎప్పుడు చెప్పండి.